హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'ప్రవల్లిక వ్లాగ్స్'. సో, ఇవాళ గుడ్ గర్ల్ అయితే ఒక కుకింగ్ ఛాలెంజ్ తీసుకుంది. ఎప్పుడు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. వద్దన్నా హెల్ప్ చేస్తూ ఉంటది. కానీ స్కూల్ టైమ్‌లో, బిజీ టైమ్‌లో చిన్న చిన్నవి శాండ్‌విచ్ అలా ట్రై చేస్తూ ఉంటది. ఇలాంటి హాలిడేస్‌లో అయితే పెద్ద పెద్ద డిషెస్‌కి గూడా నేనున్నాను అనుకుంటా వచ్చేస్తది. ఎంత కష్టమైందైనా చూసారా ఎంత స్మైల్ చేస్తూ చేసేస్తుందో. అదే మనమైతే ఇంత పెద్ద టాస్క్ పెట్టుకుంటా మన ఫేస్‌లో అసలు నవ్వే ఉండదు. ఎప్పుడైపోతదా అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసేస్తాము. ఇక్కడ వీడియో 3 మినిట్సే చూపిస్తున్నా. దీని వెనక 3 అవర్స్ కష్టం ఉంది పర్ణితది. తనకి కుకింగ్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ తను తినే దోస, ఇడ్లీ, చపాతీ ఇలా ఏ ఐటెమ్ తను టేస్ట్ చేసినా, ఇందులో ఏం మిక్స్ చేశారు? ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేశారు? అని తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి చాలా అలవాటు. తను తాగే జ్యూస్ కూడా ఎలా చేస్తారు అని చూడటం ఇంట్రెస్ట్. అలా చూసి చూసి నేనే ఎందుకు ట్రై చేయకూడదు? నా చేతులతోనే నేను నాకు కావాల్సినయి ఎందుకు చేసుకోకూడదు? అని చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ తనే చేస్తాను అని బాగా గొడవ చేస్తది. అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్నప్పుడు మనం ఎందుకు స్టాప్ చేయాలి అని మేము ఎంకరేజ్ చేస్తా ఉంటాము. కానీ ఇట్లా డీప్ ఫ్రై ఐటెమ్స్, ఆయిల్‌తో చేసినవి ఇంతవరకు ఎప్పుడు దగ్గరికి రానివ్వలేదు. కానీ ఈసారి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తన ఇంట్రెస్ట్‌ని కాదనలేక మేము బ్యాక్ సైడ్ అంటే తనకి వెనకాల ఉంటే భయం వేయకుండా ఈజీగా చేస్తదని. అలాగే స్పూన్‌కి కూడా పెద్ద లాంగ్ ఉంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా! అని గెరిట అలా సెట్ చేశాము. అండ్ ఇవి కంటిన్యూయస్‌గా ప్రెస్ చేస్తూనే ఉంది. అండ్ సమ్మర్‌లో ఇలాంటివి మనం ప్లాన్ చేయడం వల్ల పిల్లలు వాళ్ళకి తెలియని కొత్తది నేర్చుకుంటారు. కుకింగ్‌లో గూడా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కుకింగ్ తెలుసుకోవడం వల్ల గూడా. అండ్ ఇంకా కొత్త కొత్తయి ట్రై చేయాలని గూడా అనిపిస్తది. ఇలా వేయడం కొంచెం కష్టమే. కానీ తనకిష్టం, ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి అని చాలా ఉంటది. అండ్ ఫస్ట్‌లో అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. కానీ తన ఇంట్రెస్ట్ చూసి మేము ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంకా చాలా నోట్ చేసుకుంది. ఆ రెసిపీస్ కూడా తనే చేసుకోవాలి, తనే ట్రై చేయాలి అని. అండ్ ఇలా వీళ్ళు ట్రై చేయడం వల్ల, వాళ్ళకి ఇష్టమైన పనిని అంత ఈజీగా చేయడం వల్ల వాళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ ఒస్తది. యెస్! నేను చేయగలను అని. మనం కుకింగే కదా! ఏముంది పిల్లలు చేసేది, ఇందులో తెలుసుకునేదేముందిలే అని అనుకుంటాం. కానీ దాని నుంచి కూడా వాళ్ళు తెలుసుకునేవి చాలా ఉంటాయి. మనం చక్కగా ఫ్రీ టైమ్‌లో మొబైల్ అది ఇవ్వకండా, ఇలాంటి వాటిల్లో టైమ్ స్పెండ్ చేయడం వల్ల, మమ్మీ కిచెన్‌లో పడే కష్టం గూడా వాళ్ళకి తెలుస్తది. అండ్ తనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయింది అంటే, మేము మాటల్లో చెప్పలేము. తన ఫేస్‌లోనే మీకు తెలుస్తుంది.